ప్రైజ్ దళరండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ఉదయకాలమే ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మరి భక్తిహీనులంటే మనము భక్తిలో మరి సరైన భక్తి చేయకుండా భక్తిహీనతతో నడుచుకున్నప్పుడు మరి భక్తిహీనులు అంట వాళ్ళు అర్పించే బలులు దేవుడికి హేయమంట. అంటే నేను ప్రభువా మరి నా పని నేను చేసుకుంటూ నా జీవితం నేను జీవిస్తాను, నాకు ఆ కార్యం చేసి పెట్టు, ఈ కార్యం చేసి పెట్టు, నీకు నేను బలిలు అర్పిస్తాను, నువ్వు సాయం చేసినందుకు నీకు అవి సమర్పించుకుంటున్నాను, ఇది ఇస్తాను అని అలా మొక్కుబడులు చేసుకుంటూ వెళ్తే అవి అలాంటి బలులు మరి అవి మొక్కుబడులు చేసుకుంటూ వాటిని అర్పించుకుంటూ వెళ్తే మరి అవంట భక్తిహీనుల యొక్క బలులు దేవుడికి హేయములంటే మనం భక్తి చేయకుండా భక్తిలో నాణ్యత లేకుండా మనం ఎన్ని బలులు అర్పించినా దేవుడికి ఎన్నిగా మరి కానుకలు సమర్పించినా అవి దేవుడికి హేయమైనవి. అలా కాకుండా దేవుడు అంటున్నారు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అంటే ప్రియా దేవుని జనాంగమా, ఈ వాక్యం చూస్తున్న నీవు యథార్థంగా జీవించడం అంటే ఉన్నది ఉన్నట్లు జీవించడం అంటే కపటము లేకుండా యథార్థంగా దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మరి ముందుకు వెళ్తున్నప్పుడు మనము అలా యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి అలాంటి యథార్థవంతులు ప్రార్థన అంట ఆనందదాయకం అంట. అంటే యోబు యథార్థవంతుడు న్యాయవంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే మన యొక్క యథార్థతను మరి దేవుడు స్కానింగ్ చేస్తే మన యొక్క యథార్థతను దేవుడు గుర్తించగలడు. అంటే మనుషుల ఎదుట మనం యథార్థంగా ప్రవర్తించడం కాదు. మరి మన జీవిత యాత్రలో ఎంతో మంది ఎదురవుతారు, కానీ ఆ మనుషుల మాటల్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మన మాట తీరు అనేది ఉండకూడదు. వాళ్ళు ఏదో అనుకుంటారని మరి వాళ్ళని మెప్పించడానికి మరి మనిషికి మన మాట తీరు మారకూడదు. అంటే మాట్లాడే విధానమే కాదు, అన్ని విషయంలో యథార్థంగా మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మన యథార్థతను గుర్తించి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడికి ఆనందకరంగా ఉంటుందంటే దేవుడు ఆనందించినప్పుడు ఆ ప్రార్థన విని కార్యాలు సఫలమవుతాయి. అంటే మనం యథార్థంగా జీవిస్తే ఎలాంటి బలులు అర్పించకుండా మరి ఏమి దేవుడికి ఇవ్వకపోయినా కూడా మనం జీవించే జీవన విధానాన్ని బట్టి మనము మన ప్రార్థన ద్వారా మనము ఫలితాలను పొందుకోగలుగుతాము. కాబట్టి దేవుని యొద్ద మరి దేవుడి వైపు చూస్తూ దేవుడి కోసమే మనం యథార్థంగా జీవించాలి. మరి మనుషులను మెప్పిస్తూ మనుషుల నుండి యథార్థంగా కాదు, కానీ ప్రభు ఎదుట ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞలను మనం కైకొనుచు మరి ఆ బైబిల్లో ఏవైతే రాయబడి ఉన్నాయో దేవుడు మరి నడిపించే ఆ త్రోవలో ఆ మార్గంలో మనం యథార్థంగా ఉన్నామా లేవా, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నామా లేవా, మనల్ని మనం పరీక్షించుకోవాలంటే మనం ఈ జీవిత యాత్రలో అందరినీ మరి మనం మెప్పించలేము. మరి మనుషులు మరి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ తీర్పు తీరిస్తే ఆ తీర్పుకు మనము మరి వాళ్ళ తీర్పు తీర్చడానికి మనకి యోగ్యులు కాదు. కాబట్టి ఈ వాక్యం చూస్తున్నా నీవు దేవుని యథార్థంగా ఉన్నావా లేదా, మన సాక్షి విధంలో యథార్థంగా ఉన్నావా లేదా, మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడు అన్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంటే యథార్థత విషయంలో మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నారు. అంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని యొద్ద పరీక్షించబడుతూ ముందుకు వెళ్ళినప్పుడు మనం చేసే ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తాయి. దేవుడు ఆ ప్రార్థనని సంతోషించి మనకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ భక్తి జీవితంలో దేవుడి వాక్యాన్ని పాటిస్తూ వింటూ దాన్ని మరి మనము ధ్యానిస్తూ మరి మనం పాటించడానికి సాధన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో విజయము పొందుకోగలము. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మీ ప్రార్థన అవసరతల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసము షేర్ చేయండి. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.